తులారాశి వారికి 29, 30, 31వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు ఈ 3 రోజులు వచ్చేటప్పటికి బాగా బిజీగా ఉంటారండి. అయినా సరే ఒక్క 10 నిమిషాలు మీరు వీడియోను కనుక ఓపికగా విన్నట్లయితే ఈ వీడియో ద్వారాగా మీకు అంతా విలువైనటువంటి సమాచారం తప్ప ఎటువంటి టైం వేస్ట్ అనేది ఉండదు. కాబట్టి తప్పనిసరిగా వినేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు ఏంటంటే వ్యక్తిగతంగా చాలా మంచివారు, చాలా తెలివైనటువంటి వారు అన్నమాట. వీరికి ముందు చూపు అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే వీరికి సమస్య వస్తుంది, వీరి దగ్గరికి ఏదన్నా ఇబ్బంది అనేది రాబోతుంది అని అనుకుంటే దాన్ని ముందుగానే గ్రహించేసి అక్కడి నుంచి వెంటనే పక్కకు తప్పుకుంటారనమాట. అంత తెలివైనటువంటి వ్యక్తులుగా ఈ తులారాశి వారు ఉంటారు. అలాగే ఎదుటి మనిషిని పూర్తిగా చదివేటటువంటి టాలెంట్ కూడా ఈ తులారాశి వ్యక్తుల్లో పుష్కలంగా ఉంటుందన్నమాట. ఎవరైనా సరే వీరిని ఇబ్బంది పెట్టాలి, లేదా వీరికి ఏదన్నా నష్టం చేయాలి, లేదా వీరి వెనక ఏదన్నా అంటే మాట్లాడుకుంటున్నారు, చేస్తున్నారు అని చెప్పేసి అనిపిస్తే మాత్రం అలాంటి వాళ్ళని పూర్తిగా దూరం పెట్టేసేస్తారు. వారితో జీవితంలో కూడా ఎక్కడా కూడా కలిసేటటువంటి ప్రయత్నాలు, ఆలోచన కానీ చేయరు అనమాట. అలాంటి వాళ్ళని వదిలించుకుంటారని చెప్పుకోవచ్చు. వీరికి రాశి అధిపతి అంటే గురువు వచ్చేటప్పటికి శుక్రుడు అనమాట. అంటే శుక్రుడు అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఈ తులారాశి వారి మీద ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీరి చేతిలో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఉంటుంది. అంటే ధనపరమైనటువంటి సమస్యలు అనేవి వీరికి ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు వీరి ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా చేతిలో ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడూ కూడా ఈ తులారాశి వారిని మనం గమనించిన ఎంత లేని కటిక పేదరికంలో ఉన్న వాళ్ళ దగ్గర అయినా సరే ఒక 1000 రూపాయలైనా ఉంటాయి అన్నమాట. అంటే చేతిలో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఈ తులారాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది. శుక్రగ్రహం అనుగ్రహం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉందని చెప్పి మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మీరేంటంటే చాలా వరకు కూడా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అదృష్టం ఉన్నటువంటి రాసుల్లో తులారాశి వారిది ముందుగా ఉంటుందని చెప్పటంలో ఎలాంటి సందేహము లేదు. అయినా సరే వీరి జీవితంలో ఒడిదుడుకులు, కష్టాలు అనేవి కూడా గట్టిగా ఉంటాయండి. ఎప్పుడూ కూడా కష్టాలు పడుతూనే ఉంటారనమాట. అంటే వీరికి ఎలా ఉంటాయంటే వీరి శక్తికి మించినటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అసలు వీరు చేయగలుగుతారా లేదా అని చెప్పి దేవుడు ఒక పరీక్ష పెట్టినట్లుగా వస్తూ ఉంటాయి అన్నమాట సమస్యలు అనేవి. తల్లిదండ్రుల దగ్గర కూడా వీరికి ఏంటంటే గొడవలు అయ్యేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే వీరికి ప్రేమ చూపిస్తే ఎంత అనుకూలంగా ఉంటారు ఈ తులారాశి వ్యక్తులు. వీరిని ఏంటంటే కొంచెం ఏదన్నా గట్టిగా మాట్లాడినా, మందలించినా వీరేంటంటే అసలు భరించలేరు అనమాట. ఎందుకంటే మేం కరెక్ట్గా ఉన్నాం కదా, మమ్మల్ని ఎందుకు మీరు అలా మాట్లాడాలి అని చెప్పి అడిగేస్తారు. మీ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. మనం ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉంటాము. అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, లేదా రాజకీయ సమస్యలు అవ్వచ్చు, లేదా ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, పిల్లలు ఏదైనా చెప్పిన మాట వినకపోవటము, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారు అని అనుకున్నా, ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అలాగే మీకు ఏదైనా శుభకార్యాల కోసమైనా సరే మీరు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువు గారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి, మీకు అంటే గురువు గారు చెప్పినట్లుగా చేయటం వలన ఆ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. మనం ఏంటంటే ఎన్ని చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటాము. కానీ ఇక్కడ గురువు గారి దగ్గర కొంచెం ఆలస్యమైనా తప్పకుండా చెప్పినట్లుగా జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగండి. ఇక తులారాశి వ్యక్తుల విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే కుటుంబంలో ఎక్కువగా కలహాలు అనేవి ఉంటాయి. వీరి వైవాహిక జీవితం అయితే చాలా బాగుంటుందండి. అంటే వీరి యొక్క భాగస్వామిని అయితే వీరు చాలా మనస్ఫూర్తిగా ప్రేమిస్తారనమాట. పూర్తిగా కుటుంబం కోసం ఆలోచించి కుటుంబం కోసం కష్టపడేటటువంటి మనుషులు అనమాట. వారి యొక్క నడవడిక, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క చేసే ఆలోచన కానివ్వండి, ప్రతీదీ కూడా కుటుంబం గురించి మాత్రమే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ తులారాశి భాగస్వాములు ఎవరైతే ఆడవారవ్వచ్చు, మగవారవ్వచ్చు, వీరిని చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు.
అయితే వీరు ప్రతీదీ కూడా అంటే స్థిర చరాస్తులు వీరికి ఉన్నప్పటికీ కూడా వీరేంటంటే వీరి సొంత కాళ్ళ మీద వీరు నిలబడటానికి ఇష్టపడే వ్యక్తులుగా చెప్పుకోవచ్చనమాట. మనం కష్టపడాలి, మనం వయసులో ఉన్నప్పుడు కష్టపడాలి, సంపాదించుకోవాలి, నలుగురిలో ఒక స్థాయిలోకి రావాలి, పలానా వాళ్ళంటే ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అనేటటువంటి ఒక తపన, తాపత్రయం ఉంటుందన్నమాట. కాబట్టి వీరు ఎంతటి కష్టాన్నైనా సరే ఇష్టంగా పడతారు. ఆ కష్టానికి తగినటువంటి రెట్టింపు ప్రతిఫలాన్ని కూడా చూడగలుగుతారనమాట. వీరు అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా బాగా బిజీగా ఉంటారనమాట. వారికి తినే సమయాలు అలాగే రాత్రి పడుకునేటటువంటి సమయాలు కూడా చాలా లేటుగా ఉంటాయన్నమాట. అంత బిజీగా ఉంటారు. వీరిలో ఎక్కువ శాతం వచ్చేటప్పటికి వ్యాపారం చేసేవారు ఉంటారనమాట. అంటే ఎక్కువగా ఒకరి కింద వీరు పని చేయటానికి ఇష్టపడరు. ఒకరి కింద పని చేస్తే మనకు వచ్చేది ఏమీ ఉండదు. కాబట్టి మనం సొంతంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మనం ఏంటంటే చేసే పని ఏదో మనం సొంతంగా పెట్టుకొని చేసుకుంటే ఆ వచ్చే రూపాయి ఏదైనా సరే మనకే ఉంటుంది అని చెప్పేసి ఎక్కువగా వ్యాపారం చేయటానికి ఇష్టపడతారనమాట. ఒకరి కింద ఉద్యోగాలు ఇట్లా చేయటం అనేది చాలా వరకు కూడా తక్కువ అనమాట. ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ కాకపోతే ఎక్కువ శాతం వీరి ఆలోచన విధానం అనేది అలా ఉంటుందన్నమాట. అలాగే మీకు ఎంత అంటే మీ ఆలోచన విధానం ఎలాగైతే ఉంటుందో మీ ఆశకు తగ్గట్లుగా మీ తాపత్రయానికి తగ్గట్లుగా మీకు కలుసుబాటు అనేది కూడా అంతే ఉంటుందన్నమాట. మీరు పెట్టేటటువంటి ప్రతి పెట్టుబడిలో కూడా మీకు మంచిగా లాభదాయకాలు ఉంటాయి. అంటే మీరు 1కి 10 సార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి మీకు ఎక్కడ నష్టం అనేది జరగదు. మీకు పోయిందనుకున్న రూపాయి కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంకా వ్యాపారం యొక్క అభివృద్ధి కోసం కాస్త ఎక్కడన్నా చేబదులుగా డబ్బులు తీసుకొని లేదా అప్పుగా తీసుకొని అయినా సరే ఆ వ్యాపారంలో మాత్రం ఖచ్చితంగా మంచిగా అంటే శ్రద్ధ పెట్టి కష్టపడతారనమాట. ఆ అప్పులు అనేవి కూడా వచ్చే లాభాల వల్ల తేలికగా తీర్చుకొని బయటపడగలుగుతారు. అలాగే వీళ్ళు దాన్ని ఆ రూపాయి ద్వారాగా మంచిగా పైకి ఎదిగేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇట్లా వీరేంటంటే ఎంతసేపటికి కూడా పనికిరాని విషయాల మీద ధ్యాస అనేది పెట్టరు. ఏది చేసినా కూడా వారికి ₹1 లాభం వచ్చేటట్లుగా, వారి పనికి తగ్గట్లుగా, వారి అనుకూలానికి తగ్గట్లుగా వ్యవహరిస్తూ ఉంటారనమాట. కాబట్టి చాలా వరకు కూడా వీరికి సమస్యల సంఖ్య అనేది తగ్గుముఖం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే వీరికేంటంటే కొంచెం పెద్దవారి తరపు నుంచి గొడవలు మాటలు అనేవి పడతా ఉంటారు. అంటే ఏదైనా సరే మాకన్నీ తెలుసు, మాకు అంటే మేము ఏదైనా చేసుకోగలుగుతాము, మీరు చెప్పాల్సినటువంటి పని లేదు అన్నటువంటి విధానంలో కొంచెం తల్లిదండ్రులతో మాట్లాడటం వల్ల ఏంటంటే కొంచెం తల్లిదండ్రులకి వీరికి మధ్య గొడవలు జరిగే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి మీరేంటంటే వాళ్ళు ఏదన్నా అన్నా చేసినా కూడా వాళ్ళు అక్కడితో వదిలేసేస్తే ఆ సమస్య అనేది అంతటితో సర్దుకుంటుందన్నమాట. అలా కాకుండా ప్రతిదీ కూడా మీరే అంటే అలా మాట్లాడితే ఏంటంటే కొంచెం శత్రుత్వం, ద్వేషం అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అలా ఇంట్లో తల్లిదండ్రుల దగ్గరైనా అలాగే బయట ఎవరి దగ్గరైనా సరే మీరు కొంచెం 1కి 2 సార్లు ఆలోచించి మీ యొక్క కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకొని మాట్లాడితే మంచిది. అక్కడ అవతల వారి దగ్గర తప్పు ఉండొచ్చు, ఉన్నా సరే వారికి అర్థమయ్యేటటువంటి పద్ధతిలో మీరు మాట్లాడి అక్కడ పద్ధతిగా లెగిసి వెళ్ళిపోతే మంచిదనమాట. లేకపోతే వారేంటంటే ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడదామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. కుదిరితే అవమానం చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు, అవకాశాల కోసం చూస్తూ ఉంటారనమాట. కాబట్టి గొడవ జరుగుతుంది అని అనుకున్నప్పుడు అక్కడి నుంచి మెదలకుండా లేచి పక్కకు వెళ్ళిపోతే అది అంతటితోటి ఆగిపోతుందన్నమాట. ఇక మీకేంటంటే నూతనంగా మీరు గృహ నిర్మాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. ఈ 3 రోజుల్లో మీకు ఏదన్నా పూజా కార్యక్రమాలు లేకపోతే గృహ నిర్మాణాలు చేసే అవకాశాలు లేదా శంకుస్థాపనలు ఏదైనా చేసే అవకాశాలు అవ్వచ్చు. ఇట్లా మీకేంటంటే ఏదో ఒకటి దైవత్వానికి సంబంధించినటువంటి పనులు అనేవి ఉంటాయన్నమాట. అంటే పూజల్లో పాల్గొంటారు, సంతోషంగా ఉండగలుగుతారు. మీరు అంటే ఏదైతే మంచిగా ఎదగాలి అనుకున్న స్థాయికి మీరు ఎదుగుతున్నందుకు, మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు చూసుకుంటున్నందుకు సంతోషంగా ఉంటారనమాట. ఆ దైవం యొక్క ఆశీర్వాదం మీకు ఎప్పుడూ కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఏ పని అయితే అనుకున్నారో ఆ పనిని తప్పకుండా పూర్తి చేయగలుగుతారు విజయవంతంగా. ఈ 3 రోజులు మాత్రం బాగా బిజీగా ఉంటారు. తినటానికి కూడా సమయం అనేది ఉండదన్నమాట. కాబట్టి చాలా బిజీగా ఉంటారు. అలాగే రావాల్సిన డబ్బులు కూడా చేతులకు అందే టైం అనమాట. నెల చివరి రోజులు కాబట్టి అంటే అలాంటివి ఏదన్నా మీ కింద నలుగురు ఎవరన్నా పని చేస్తున్నా లేకపోతే మీరు ఎవరి దగ్గర చేస్తున్నా కూడా ఆ డబ్బులు చేతికి అందే సమయము. అలాగా బిజీగా ఉండటము, వర్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, పెండింగ్ పనులు ఏదన్నా ఉన్నా కూడా పూర్తి చేసుకునే అవకాశము. ఈ 3 రోజులైతే ఫుల్ బిజీ. ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది, ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి.
కాకపోతే మీరు కొంచెం మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోవాలి. సమయానికి తిండి, సమయానికి నిద్ర అనేది తప్పనిసరిగా చూసుకోవాలి. లేకపోతే కొంచెం ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. కొంచెం అలసిపోతూ ఉంటారు, కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. కాబట్టి మీరేంటంటే చాలా వరకు కూడా నిదానంగా తెలివిగా త్యాగచక్యంగా పనులు అయితే చేసుకుంటారు. అంటే నూతన గృహ నిర్మాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పూజలు లేదా శంకుస్థాపనలు, భూమి పూజ ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే ఏదన్నా బండ్లు ఏదన్నా కారు కానివ్వండి, బండి కానీ కొనుగోలు చేసే అవకాశం ఉండొచ్చు. లేదా మీరు ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్న ఒక ఇల్లు కొనుక్కోవటము, లేదా ఒక ఇల్లు కట్టుకోవటము, లేదా ఏదన్నా భూములు పొలాలు కొనుగోలు చేయటము, లేకపోతే ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేయటము ఇట్లాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అవి మీకు కొనేటటువంటి సమయం కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే అపార్ట్మెంట్లు వాటికి వీటికి అని చెప్పి అనుకునే కన్నా వీరి ఆలోచన విధానం ఏంటంటే సొంతంగా మనం ఏదన్నా భూమి తీసుకొని మనం చక్కగా ఇల్లు కట్టుకుంటే మంచి గృహం కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసేసి వీరి ఆలోచన అనేది ఉంటుందన్నమాట. అలాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరికంటూ ఒక సొంతంగా పూర్తిగా వీరికే అన్నట్లుగా ఉంటే అది ఎక్కువగా ఇష్టపడతారనమాట. మీ ఆలోచనకు తగ్గట్లుగా ఖచ్చితంగా మీకైతే నూతన గృహ నిర్మాణాలు చేసే అవకాశం అయితే చక్కగా కనిపిస్తుందండి. అలాగే మీరులో అందరూ డబ్బు ఉన్న వాళ్ళే ఉంటారా? అందరికీ ఇలాంటి అవకాశాలు ఉంటాయే, అందరికీ ఇలాగే అదృష్టం ఉంటుందా అని చెప్పేసేసి మీరు అనుకోవచ్చు. మీలో చాలామంది కూడా బాధలు పడేవాళ్ళు ఉన్నారు. డబ్బు పరంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు చూసేవాళ్ళు కూడా ఉన్నారు. పూర్తిగా అందరూ డబ్బు ఉన్న వాళ్ళని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవటం మన ఉద్దేశం కాదండి. ఎక్కువగా లేని వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మీకు పిత్రార్జిత ఆస్తులు వచ్చినప్పటికీ కూడా వాటిని అనుభవించడం తక్కువ. అలాగే మీకు కొంతమందికి లేకుండా కూడా ఉండవచ్చు. కాకపోతే ఇక్కడ మనం చెప్పుకునే విషయం ఏంటంటే మీ ఆలోచన విధానం అనేది గొప్పగా ఉంటుందన్నమాట. మీలో కటిక పేదవారు ఉన్నా సరే మీరు ఖచ్చితంగా కుబేరులుగా మారతారనమాట. ఎందుకంటే మీ ఆలోచన విధానం గొప్పగా ఉంటుంది. మీరేంటంటే కింద పడ్డోళ్ళం కిందే ఉండాలి అని చెప్పేసేసి మీరు అనుకోరు. పైకి లేచి నిలబడి మేమంటూ ఒక ఇది అన్నట్లుగా ఒక మంచి పేరు మర్యాదల కోసం తపన పడే వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మీ ఆలోచన విధానం అనేది బాగుంటుంది. అలాగే మీకు అదృష్టం కూడా వరిస్తుందన్నమాట. అంటే మీ రాశికి గురువు ఎవరు? శుక్రుడు. అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు ఎప్పుడూ ఉంటుంది. మీరు కొంచెం కష్టపడితే కనుక జీవితంలో మీరు మంచిగా సక్సెస్ చేరగలుగుతారనమాట. కానీ కష్టం అనేది పడేదానికన్నా కూడా ఇంకొంచెం ఎక్కువగా కష్టపడండి, ఇంకొంచెం శ్రద్ధ పెట్టండి, ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా పడండి. మీలో కొంతమంది ఎవరన్నా డల్గా ఉన్నా వాళ్ళు కూడా అదృష్టం మీ చేతిలో ఉంది. కాబట్టి మీరు కష్టపడితే మీకు తిరుగు అనేది ఉండదు. ఖచ్చితంగా తిరుగులేని రాజయోగం తప్పకుండా ఈ తులారాశి వ్యక్తులకు పడుతుంది. ఏమీ లేని వాళ్ళైనా సరే మీరు కొంచెం కష్టపడితే దైవానుగ్రహం మీకు ఉంటుంది. కాబట్టి మీరు మంచిగా సెటిల్ అయిపోతారు, కోట్లకు కోట్లు సంపాదిస్తారు. మీకు కలుసుబాటు అనేది బాగా ఉందన్నమాట. ఎందుకంటే మీ పట్టుదల, మీ తెలివి, మీ ఆలోచన దేవుడు మీకు అన్నీ ఇచ్చాడు. దాన్ని మీరు వాడుకుంటే మీకు తిరుగు అనేది ఉండదు. మిమ్మల్ని దేనిలో కూడా తన్నే వాళ్ళు ఉండరన్నమాట. అంటే అందరికన్నా కూడా మీరు మంచిగా ఎదగగలుగుతారనమాట. తిరుగులేని రాజయోగం మీకు తప్పకుండా పడుతుంది. కాబట్టి మీరేంటంటే చక్కగా మీరు చేసేటటువంటి పనిలో శ్రద్ధ, ప్రేమను గనక కాస్త ఉంచుకున్నట్లయితే మీకు అదృష్టం అనేది అయితే విపరీతంగా ఉందండి మీ రాశి పరంగా. కాబట్టి అప్పుల సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా తీరతాయి. డబ్బు ఒకేసారి వచ్చిద్దని చెప్పి ఎవ్వరు చెప్పరు. కానీ మీరు కనుక ఒక 10 రూపాయలు కష్టం చేస్తే మీకు 100 రూపాయలు, ఆ 10కి తోడుగా ఇంకో 10 రూపాయలు లేదా ఇంకో 20 రూపాయలు అట్లా ఎక్స్ట్రా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు కష్టపడండి. ఆ మార్పులు చేర్పులు చూసి మీరే ఆశ్చర్యపోవటం, ఆ కలుసుబాటు ఏంటనేది మీకు నేను చెప్పటం కాదండి, మీకే అర్థమవుతుందన్నమాట ఆటోమేటిక్గా మీరు చేసేటప్పుడు. ఇక మీకేంటంటే కొంచెం జాతకంలో దోషాలు ఉన్నాయి. ఆ జాతకంలో దోషాలు అనేవి తీసేసుకోవటం మీరేంటంటే కొంచెం కాస్త సోమవారం పూట శివాలయానికి వెళుతూ ఉండాలి. అలాగే మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేసుకుంటే మంచిది. వెంకటేశ్వర స్వామి దేవాలయానికి శనివారం రోజున వెళ్ళి తులసి మాలను సమర్పించడం వలన మీకున్నటువంటి జాతక దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. మీకున్నటువంటి అప్పుల సమస్యల నుంచి కూడా పూర్తిగా బయటపడగలుగుతారనమాట. అలాగే ఇంట్లో కూడా స్వామివారికి పూజ చేసినప్పుడు పచ్చకర్పూరంతో మీరు హారతిని ఇవ్వండి. అలాగే మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కాస్తంత పచ్చకర్పూరాన్ని పొడిలాగా వేసుకొని అట్లా ఆ నీటితో స్నానం చేయటము. అలాగే విభూదిని కూడా మీరు సోమవారం శివాలయానికి వెళ్ళినప్పుడు ఆ విభూదిని నుదుటిన ధరించడము, అలాగే విభూదిని కూడా స్నానం చేసి నీటిలో వేసుకొని చేసుకోవటం వలన మీకు
మీకు నూతన ఉత్తేజం అనేది వస్తుంది, అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి, నరదిష్టి అనేది కూడా మీకు బాగా ఉంటుందన్నమాట. ఆ నరదిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుందన్నమాట. అలాగే మీరు కాస్త రాళ్ళ ఉప్పును కూడా స్నానం చేసే నీటిలో వేసుకొని చేసుకోవాలి. మీరు దిష్టి తీసేసుకునే కన్నా కూడా మీరు రాళ్ళ ఉప్పును నీటిలో వేసుకొని స్నానం చేయటం వలన మీకు నరదిష్టి నుంచి పూర్తిగా బయటపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంకా మీరేంటంటే కాస్త వేపాకులు ఉంటాయి కదా, ఆ వేపాకులను కూడా మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా కాస్త తగిలించుకుంటూ ఉండాలి. అవి ఎండిపోయిన తర్వాత తీసేసి ఎవ్వరు తొక్కని చోట విసిరేసేయండి. అలాగే మీరు గుమ్మడికాయను కూడా కొంచెం అమావాస్య తిథుల్లో అలాంటప్పుడు కూడా మీరు ప్రత్యేకంగా ఆదివారం రోజున అలాంటి సమయాల్లో కట్టుకుంటూ ఉండాలి. గుమ్మడికాయ కట్టడం వల్ల నరదిష్టి ప్రభావం చాలా వరకు కూడా తగ్గుతుందన్నమాట. కాబట్టి గుమ్మడికాయ కట్టుకోండి. అలాగే గుమ్మడికాయతో కూడా కాస్త దిష్టి తీసేసుకుంటూ ఉండండి. అంటే మీకు దిష్టి అనేది బాగా ఎక్కువగా ఉంది. అలాగే ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా ఎవరితో పంచుకోవద్దు. అంటే చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటే అలాంటి వారికి చెప్పుకోండి. కానీ ప్రతి కాడ ఏంటంటే అంటే మీరు మీకు ఇష్టమైనటువంటి వాళ్ళని హైలైట్ చేయటం వలన మీ పరంగా వారికి కూడా దిష్టి అనేది పెరుగుతుందన్నమాట. అంటే ఏంటంటే నా భార్య అని చెప్పుకుంటుంటే భార్యకి దిష్టి పెరుగుతుంది, లేదా నా భర్త అని చెప్పుకుంటే భర్తకి దిష్టి పెరుగుతుంది. పిల్లలను కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటుంటే వాళ్ళు ఏంటంటే వారి మీద ఏంటంటే చూపులు అనేవి పడతా ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాగా ఏదన్నా ప్రతిసారి అట్లాగా చెప్పుకోకుండా ఉంటే మీరు ఏదన్నా ఉంటే మనసులో పెట్టుకోండి. కానీ జనానికి అంత గొప్పగా చెప్పుకోవటం వలన గొప్పల వల్ల ఏంటంటే తిప్పలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఈ 3 రోజులైతే బాగా బిజీగా ఉంటారండి. అయినా సరే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూడగలుగుతారు. చేతికి డబ్బు అందుతుంది, తప్పకుండా చేతికి డబ్బు అనేది అంది తీరుతుంది. ఆ డబ్బును కూడా మీరు జాగ్రత్తగా చేసుకుంటే మీరు ఇంకా మంచిగా డెవలప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అనవసరపు ఖర్చులు తగ్గించుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవటం వల్ల మీరు మంచిగా ఊహించిన స్థాయికి ఎదగగలుగుతారు. అలాగే ఆ డబ్బులు వచ్చినప్పుడు ఇంట్లో చక్కగా దేవుడి ముందులు పెట్టుకొని దీపారాధన చేసుకొని చక్కగా దండం పెట్టుకొని బీరువాలో పెట్టుకోండి, మీకు మంచిది. అర్థమైంది కదండి తులారాశి వాళ్ళకి 3 రోజులు ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే తులారాశి వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం వెంకటేశ్వరాయ నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ఆ దైవం ఒక అనుగ్రహం అనేది మీకు ఎప్పుడు ఉంటుందన్నమాట. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.